ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో దినం దేవుని వాక్యంలో నుంచి విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జనాష్టము చేయుచున్నది. ఇళ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. ప్రియమైన వారులారా, ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఎంతో కన్నీటితో దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. మన జీవితం కూడా ఈ రకంగా మొరపెట్టవలసిన దుర్దినాల్లో ఉన్నాం. రక్షింపబడ్డాం, మనము యేసు రక్తంతో కడగబడ్డాం. కానీ అయినా మన పరిస్థితి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఇళ్లలో ఉన్న పరిస్థితి స్పష్టంగా ఇదే రీతిగా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను అంటున్నాడు. ఈనాడు ఇబ్బంది లేని వాళ్ళు ఎవరు లేరు. అది సంఘంలో ఉండని, బయట ఉండని. ఇబ్బంది ఎందుకు వస్తుందంటే కాలక్రమం తప్పటానికి వాళ్ళ పాపములే కారణము అని ఉంది. అంటే కాలాలు క్రమం తప్పినాయి. అంటే మన జీవితంలో కూడా మేలు రాకుండా మన పాపాలే కారణమవుతున్నాయి. మనం యేసు రక్తంతో కడగబడి యేసుని అంగీకరించినప్పటికీ పాపములు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అందుకే మనం మీద యెహోవా దృష్టి ఉంచాలని బతిమలాడు. ఆయన దృష్టి పోయింది కాబట్టి దృష్టి ఉంచుము అని బతిమలాడుతున్నాడు. రెండో విషయం, నా అంతరంగం క్షోభిల్లుచున్నది. ఈనాడు ప్రతి మనిషి హృదయంలో ఎంతో క్షోభ. ఎందుకంటే అనుకున్నది ఏది జరగలేదు అనే విచారంలో ఉన్నాం. ఇక్కడ అదే మాట ఉంది కదా, నా అంతరంగం శోభిల్లుచున్నది అంటున్నాడు. నేను చేసిన ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. చూడండి, ఏమంటే దేవునికి మనం ఎట్లున్నామంటే ద్రోహులుగా ఉన్నాం. యేసు ప్రభు శిలువలో చనిపోయింది ఎందుకు? మన పాపముల నుంచి విడిపించి తనకు శిష్యులుగా చేసుకోవడానికి. శిష్యులకు ఇచ్చిన బాధ్యత ఏంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ శిష్యులకు సువార్త ప్రకటించమన్నాడు. ఈనాడు మనమేం చేస్తున్నామంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, లేకుంటే రోజుకి 24 గంటలు, వారానికి 168 గంటలు, నెలకు 30 దినాలు మన బతికేముందంటే ప్రతిరోజు మన పనుల మీదనే ఉన్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు పత్రికలు అంటాడు, యేసుక్రీస్తు కార్యములు ఎవరూ చూడరు అంటున్నాడు. ఆయన ఇచ్చిన పని మనము నమ్మకంగా చేయట్లేదు. అందుకే మనలో విచారాలు ఎక్కువైపోయినాయి. మన గుండె కొట్టుకునే పరిస్థితిలో ఉంది అనే విషయం మనం ఎరిగి ఆయన పని మీద మనం దృష్టి ఉంచాలి. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకమని యేసుప్రభు సెలవిస్తున్నాడు. వీధులలో ఖడ్గము జనాష్టము చేయుచున్నది. చూడండి, ఈనాడు ఎన్ని యుద్ధాలు, జనాలను నష్టమైపోతారు. అంటే మనం ఏమనుకుంటాం, మా ఇంట్లో ప్రాబ్లం లేదులే, మా ఇంటి పక్క ప్రాబ్లం లేదా, మా ఊర్లో ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం. కానీ ప్రతి మనిషికి నీవు నేను బాధ్యత వహించవలసి వస్తుంది. నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పినారు, కానీ మీ ఊరికి వెలుగు అని చెప్పలే. నిన్ను నన్ను, నీ ఇంటికి వెలుగు నువ్వు అని చెప్పలే. లోకానికి ఒక క్రైస్తవుడు లోకానికి ఉప్పులాగా, లేకుంటే లోకానికి వెలుగుగా ఉండాలి అని కోరినాడు. ఈ లోకంలో మనము చీకట్లో ఉన్నాం, ఎందుకంటే మన దుష్క్రియలను బట్టి. ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎంతో మంది ఈనాడు మరణానికి, యేసు ప్రభు నెరగకుండానే యుద్ధాల్లో లేకుంటే ఆయా విపత్తుల్లో చనిపోతున్నప్పుడు మనం ఇంకా ఏం పట్టనట్టు ఉంటున్నామంటే దేవుడు ఒకనాడు మనల్ని ప్రశ్నించేవాడు. ఆయన దానికి సమాధానం చెప్పడానికి క్షమాపణలోనికి రావాలా, సరి చేసుకొని అనేకుల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఇంకేమంటాడు? ఇళ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి. ఏ ఇళ్లలో రోగాలు లేని వాళ్ళు? ఈనాడు చూడండి, ప్రతి ఇంట్లో రోగాలు ఉన్నాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ ట్యూమర్లు, క్యాన్సర్లు. ఇవి ప్రతి ఇంట్లో ఏదో ఒక చిన్నదో పెద్దదో రోగం ఉన్నది అని చెప్పుకునేటోళ్ళే ఉన్నారు. ఈ రోగాలన్నీ ఇళ్లలో ఎందుకు వస్తున్నాయంటే యేసు ప్రభు పాత నిబంధనలో శిష్యులు ఇశ్రాయేలుతో చెప్పినాడు, ఏ గుడారము, నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు అన్నాడు. ఆయన కీడును ఎందుకు అనుమతిస్తున్నాడు మనల్ని అంటే మనం ఆయనకు నమ్మకంగా లేము కాబట్టి. ఉదయకాలం మన జీవితాలు పరిశీలన చేసుకొని దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాట దీవించు. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువుల నామములో ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాదాలు స్తుతిస్తున్నాం.
నీ పనిని మర్చినాం కాబట్టి మా మీద ఇన్ని రకాల వ్యతిరేకతలు కనబడుతున్నాయి. దయతో క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తంలో నడవడానికి నీ ఆత్మనిచ్చి నడిపించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.